నేను చేస్తున్నదంతా తను మంచి కోసమే చేస్తున్నాను. రిషి బాబా, తను ఎక్కడ? నాకేం తెలుసు తన గురించి? అప్ప చెప్పు బాబా, తను ఎక్కడుంది? నీ భార్య అంటే మా అక్క ఎక్కడుంది? అయినా తనుతో ఏం పని నీకు? ఖీర్, పూరి, హల్వా ఏదైనా పర్వాలేదు బాబా, తనేం చేసిన తింటా. అవును రిషబ్, ఈ రోజు మేము తనతో మొదటిసారిగా వంట చేయించాలి. నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు నువ్వు నాతో కచోరీ, బ్రౌనీ, పాస్తా ఇవన్నీ చేయించావు కదా. మరి ఈ రోజు నా వంతు. ఈ రోజు నేను నా తోటి కోడల మీద బదులు తీర్చుకుంటాను. కానీ నైనా అక్క, తను దొరికితే కదా మీరు బదులు తీర్చుకోవడానికి. రిషి బాబుకి తను ఎక్కడుందో తెలీదు. రిషబ్, మళ్ళీ నువ్వు తనుజతో గొడవ పడ్డావా? రిషబ్, ఇలాంటి చేయడం మంచి పద్ధతి కాదు. తనుజ ఎక్కడుంది చెప్పు. ఏం చెప్పను, నేను తనకు మాట కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి పంపించేశాను. రిషబ్, నువ్వు ఎందుకు ఎప్పుడు తనుజని ఇలా కోపడుతూ ఉంటావు? నా కొడుకు మీద ఎవరు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు? నా రిషబ్ కోపడతాడని ఎవరంటున్నారు? నా రిషబ్ అసలు కోపం తెచ్చుకునేవాడు కాదు. కోపంగా ఉండే పనులని యోగ్ చేస్తాడు. రిషబ్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. తను యోగ్లాగా కాదు. రిషబ్, నీ బాధ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. తను అప్పుని చూసినప్పుడు తన గురించి ఏమీ తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేసింది. అయినా ఏం పర్వాలేదు బాబు, ఒక్కోసారి మనుషులు పొరపాటు పడుతూ ఉంటారు. చూడు రిషబ్, ఈ ఇంటి కోడలిగా తనకి ఈ రోజు మొదటి రోజు. అందుకే నా కోరిక ఏంటంటే మనం తనతో శుభసూచకంగా వంట చేయించాలి అని. నువ్వు తన్ని రమ్మని చెప్పు, మిగతా పనులు నేను చూసుకుంటాను. మోమ్, ఎందుకు ఇవన్నీ? ఏంటి రిషబ్, ఒక్కసారైనా నా మాట విను. రాఖీ చనిపోయిన తర్వాత ఈ రోజు మన ఇంట్లో సంతోషపడే సమయం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని చేయి. నీవు తను ఒకసారి రమ్మను. ఏంటి మోహిని? చూడండి, వీళ్ళందరూ తను ఇంట్లో వెతుకుతున్నారు. కానీ తను ఈ పాటికి కమలాపురం దాటి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. హలో, ఏంటి అలా ఎలా జరుగుతుంది? తను వెళ్ళిపోయింది కదా. తను వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. ఇలా జరగడానికి వీల్లేదు. రిషి ఆ విధంగా చెప్పుండడు. నువ్వు కావాలి అనుకుంటే అతన్ని అడగచ్చు, కానీ అతన్ని అడిగే వరకు నువ్వు ప్రాణాలతో ఉండలేవు. నన్ను క్షమించు. ఒకప్పుడు త్యాగం చేసిన కథ నాదైంది, ఇప్పుడు నీదవుతుంది. ఈ ఊరు నన్నైతే మర్చిపోయింది, కానీ నిన్నెప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈరోజు నువ్వు చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నావు. అందరి హృదయాల్లో నిలిచిపోతావు. లేదు, రిషబ్ని తప్పుగా అర్థం చేసుకోకు. తను నిజంగా చాలా మంచి అబ్బాయి. తను తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు. వాళ్ళ కోసం ఏ పనైనా చేస్తాడు. ముందే చేశాడు. రిషబ్ ఇదంతా తన కుటుంబం కోసమే చేశాడు కదా. మరి నువ్వు తన కుటుంబంలో వ్యక్తివి కాదు, తన ప్రేమవి కాదు. నువ్వే నాకు చెప్పావు కదా, మీరిద్దరూ చేసుకున్న పెళ్లి అంతా నాటకమని రాఖీ కోసం చేసుకున్నావన్నారు కదా. కానీ నువ్వు ఇది కూడా చెప్పావు, నువ్వు తనని ప్రేమిస్తున్నాను అన్నావు. అందుకే నిన్ను రిషబ్ నాకు అప్పగించినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగానే ఇలా నీ ప్రేమ కోసం ఇవన్నీ చేస్తావనుకున్నాను. ప్రేమంటే పిచ్చిదంటారు కదా, ఆ ప్రేమ ఒకవైపే అయితే చాలా ఎక్కువ ఉంటుంది.
అపరంజిత అయితే నేను త్యాగం చేయాలని మీరు కోరుకుంటున్నారా? కాదు, నేను కాదు, రిషబ్ కోరుకుంటున్నాడు. మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు కాకపోతే మరి మీరే త్యాగం చేయొచ్చు కదా. మీరు పెళ్లి కూతురుగా మారండి, మీరు చావండి. మీరు అలా చేయరు, నన్ను చావడానికి వదిలేస్తారు, మీరు తప్పించుకుంటారు కదా. నాకు తెలుసు. నీకు సంజయ్ గురించి తెలీదు. నువ్వు అతని నిజ స్వరూపం చూడలేదు, నేను చూశాను. అతను ప్రాణాలతో ఉండగానే అతని రాక్షసత్వం నేను చూశాను. అతనంటే మీకు భయం వేస్తుంది కదా, అందుకే నన్ను బలిపశం చేశారు, అంతేనా? లేదు, నేను పిరికిదాన్ని కాదు. నేను ఎవరికి భయపడ్ను. మరి మీరే స్వయంగా అతనితో పోరాడొచ్చు కదా. ఊర్లో వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నారు, అవునా? మరి అతని ముందుకి మీరే స్వయంగా వెళ్ళండి. మీరే చెప్పారు కదా అతను హంతకుడు, చాలా మంది భార్యలని చంపాడు అని. మిమ్మల్ని కూడా చంపబోయారన్నారు కదా. మరి మీరే ప్రతీకారం తీర్చుకోవచ్చుగా. మీలో ఉన్న ఆ కసి ఏమైంది? ఆడదే ఒక ప్రపంచానికి జన్మనివ్వగలుగుతుంది, అలాగే ఒక చెడు ప్రపంచాన్ని, ఆ రాక్షసుని నాశనం చేయగలుగుతుంది. అవును, అతను చెడ్డవాడే. అతను చావాలి, కానీ నేను అతన్ని ఒంటరిగా చంపలేను. చంపటానికి ఒకరు కావాలి, అలాగే ఇంకొకరు చావటానికి కావాలి. అది చావబోయేది నువ్వే. నువ్వు బలవుతున్నావు. ఇలా బలవమని నిన్ను నీ భర్తే పంపించాడు. చాలు చాలు, ఒకటే విషయాన్ని ఇలా ఎన్నిసార్లు చెప్తారు? బాధగా ఉందా? ఆ? బాధ కలిగింది కదా. చాలా బాధ అనిపిస్తుంది. భర్త మనం కోరుకున్నట్లుగా లేనప్పుడు బాధ కలుగుతుంది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. నా భర్త కూడా ఇలాగే చేశాడు. నీ జీవితంలో ఇలాంటి భర్తున్నాడు, కానీ నేను అనుభవించిన బాధ నీకు మాత్రం లేదు. మనిద్దరికి చాలా తేడా ఉంది. మనిద్దరికి చాలా తేడా ఉంది. నేను నా బాధను చంపుకోవడానికి మరొకరిని ఇంతలా బాధ పెట్టలేను. ఏ అమాయకురాలి ప్రాణాలు తీసుకోలేను. మీలాగా ఎవరిని మోసం చేసి చంపలేను, అలాగే అబద్ధం కూడా చెప్పలేను. మోసాన్ని అంతం చేయడానికి, నిజాన్ని ఎదుర్కోవడానికి నాలో చాలా ధైర్యం ఉంది. నా ప్రాణాలు పోయినా సరే నేను నా పోరాటాన్ని స్వయంగా చేస్తాను. కానీ మీరు ప్రాణాలు తీసే వాళ్ళల్లో ఉన్నారో, ప్రాణాలు ఇచ్చే వాళ్ళల్లో ఉన్నారో ఎవరికి అర్థం కాదు. కానీ నేను అందరికీ అర్థం అవుతాను. సరిగ్గా చెప్పారు మీరు. మన ఇద్దరికి చాలా తేడా ఉంది.